బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంచే లక్ష్యంతో పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. ఈ కీలక బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో కీలక సవరణలు ప్రతిపాదించింది. ఇక పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అమలు చేసేలా నిబంధనలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే దిశగా కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణ బిల్లు ఇప్పుడు కీలకంగా మారింది. రైట్గా కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణ బిల్లు లేటెస్ట్ అప్డేట్స్ కి మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ బిల్లు ద్వారా నిజంగా కేంద్రం ఏదైతే భావిస్తుందో పేపర్ లీకేజ్ ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చా? డీటెయిల్స్ ఏంటి? శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే ఈ నీట్ పరీక్షల్లో జరిగినటువంటి లీకేజ్ తర్వాత ఈ ప్రొటెస్ట్ ఏదైతే నిర్విరామంగా కంటిన్యూస్గా కొనసాగుతుందో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, సో దానికి దేశవ్యాప్తంగా కూడా సంఘీభావం తెలుపుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో యువత మొత్తం ఏకమైంది. ఇప్పటికే ప్రధానమంత్రి 2 సార్లు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్న సోమవారం నాడు అంటూ నిన్ననే ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా కీలకంగా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే సోమవారం ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులో చాలా కీలకమైనటువంటి అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. గతంతో పోలిస్తే సో ఈసారి కొంత కఠినంగా మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఈసారి ఒక చట్ట రూపంలోకి ఈ పరీక్షల నిర్వహణ యంత్రాంగం రాబోతోంది. ఒక సంస్కరణలు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో దాంట్లో భాగంగా పేపర్ లీకేజీలు కానీ, పరీక్షలు కానీ, ఈ ఏవైతే అక్రమాలు జరుగుతున్నాయో వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం రోజు సభలో ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ డ్రాఫ్ట్లో ప్రధానంగా ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయంటే, ఈ బిల్లు ద్వారా పరీక్షల్లో ఉన్నటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ, లేదంటే పేపర్ లీక్ కానీ, చీటింగ్ లాంటి ఈ అక్రమాలపైన కఠినమైనటువంటి శిక్షలు వేస్తున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి మార్పులు ఏంటంటే, జైలు శిక్షలో చెప్పాలి. జైలు శిక్ష గతంలో 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటే పేపర్ లీకేజ్కి ఈసారి 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచు దాన్ని ఇంకా కఠినం చేశారని చెప్పాలి. గతంలో 10 లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటే కనుక ఇప్పుడు ఈ బిల్లులో మాత్రం 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ గ్యాంగులు కానీ, లేదంటే ఈ సంస్థలు కానీ, పేపర్ లీకేజ్ సంస్థలు ఉంటాయో సో వాటిపైన గతంలో అంటే ₹1,00,00,000 వరకు జరిమానా ఉండే, ఇప్పుడు ఆ సంస్థలకు 5 కోట్ల రూపాయల జరిమానా విధించబోతోంది కేంద్రం. మరోవైపు అటు జైలుకు సంబంధించినటువంటి అంటే ఇంకా కొన్ని నేరాలు ఏవైతే ఉన్నాయో అందులో 4 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు ఈ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులకు ఎవరైతే లీకేజ్లకు పాల్గొంటారో సో వాళ్లకు 8 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక విభాగంలో కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు జైలు శిక్షను పెంచారు. ₹1,00,00,000 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది. సో ఇంకా సెక్షన్ 11లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సెక్షన్ 11లో 5 సంవత్సరాల శిక్షను 7 సంవత్సరాలకు పెంచడం జరిగింది. సో ₹1,00,00,000 జరిమానాను 11 కోట్లకు పెంచడం జరిగింది. అయితే ఈ దర్యాప్తు విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈ డ్రాఫ్ట్ ద్వారా ప్రభుత్వం చెప్తోంది. దాంట్లో మరి ముఖ్యంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా అవసరమైతే ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అన్నది ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం చెప్పబోతోంది. కేసులు 2 నెలల్లోపే దర్యాప్తు మొత్తం కూడా పూర్తి చేయాలంటూ కూడా ఈ బిల్లులో ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పరిష్కారం రావాలంటే కనుక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో దీంట్లో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తీసుకురావాలి. ఈ చట్టం కింద నమోదైనటువంటి కేసులు ఏవైతున్నాయో ఈ విచారణ కూడా ఈ రోజు ఒకసారి లేదంటే మళ్ళీ ఇంకో 10 రోజులకో 5 రోజులకో బెంచ్ పైకి హియరింగ్కి రాకుండా ఏ రోజుకు ఆ రోజు అంటే డే బై డే విచారణ జరగాలి అన్నది కూడా ఈ బిల్లులో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. అండ్ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వాయిదాలు ఇవ్వగలుగుతుంది తప్ప అదర్వైజ్ ఖచ్చితంగా డే టు డే విచారణ జరగాల్సిందే. త్వరితగతిన న్యాయం జరగాలి, త్వరితగతిన తీర్పు రావాలన్నటువంటి ఉద్దేశంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం.
మోరోవర్ 3 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలన్నది కూడా ఈ నిబంధన తీసుకురాబోతున్నారు. సో దాంట్లో భాగంగా ఛార్జ్షీట్ దాఖలైనటువంటి తేదీ ఏదైతే ఉందో ఆ తేదీ నుంచి 3 నెలల్లోపే విచారణ పూర్తి చేయాలన్నటువంటి ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో తీసుకురాబోతున్నారు శాలిని. అండ్ మోరోవర్ ఈ పెండింగ్ కేసులకు సంబంధించినటువంటి బదిలీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ బిల్లులో కీలకంగా ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అమల్లోకి వచ్చేటువంటి టైంకి అంటే ఎల్లుండి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టరూపం దాల్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి సంబంధిత కేసులు ఏవైతున్నాయో సో ఆ కేసులన్నీ కూడా అంటే ఇప్పటివరకు ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కేసులు ఏవైతున్నాయో అవన్నీ కూడా స్పెషల్ ట్రాక్ కోర్టులకి బదిలీ చేస్తారంటూ కూడా ఈ బిల్లులో ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 2004 నుంచి చాలా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులే దాదాపు 2 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఈసారి తీసుకొచ్చినటువంటి అంశం. మరోవర్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా తీసుకురాబోతోంది. దాంట్లో ప్రభుత్వం లేదంటే కేంద్రపాలిత ప్రాంతం సంబంధించినటువంటి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించాలన్నది ఈ బిల్లులో ప్రధానంగా ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చట్టం కింద నమోదైనటువంటి కేసులను మాత్రమే వాదించడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే కేసులను వాదించడానికి అవకాశం ఉండదు. అంటే ఆ చట్టం కిందికి వచ్చేటువంటి కేసులను మాత్రమే దీంట్లో వాదించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందులో అప్పీల్కి సంబంధించినటువంటి నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు పైన. సో ఇది కొంతవరకు మరంటే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలంటే న్యాయం ఎప్పుడు జరుగుద్ది అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న దీంట్లో కనిపిస్తోంది. అండ్ అప్పీల్ని కూడా వీలైనంత వరకు ఏదైతే హైకోర్టుకి వెళ్తారో అక్కడ కూడా 3 నెలల్లోపే దీన్ని పరిష్కరించాలి. 3 నెలల్లోపే దీంట్లో ఒక న్యాయ మార్గం తీసుకురావాలన్నది కూడా ఇందులో తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన మరొక ప్రతిపాదన. అండ్ తీర్పు వచ్చినటువంటి 30 రోజుల్లోనే వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలంటే కనుక అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి అప్పీల్కి సంబంధించినటువంటి నిబంధనలు కూడా కీలకంగా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒకవేళ 90 రోజులు దాటితే కనుక ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత 90 రోజులు డిలే చేస్తే కనుక ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే కనుక అప్పుడు ఆ అప్పీల్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. 30 రోజుల్లోపు మాత్రమే అప్పీల్ను హైకోర్టు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టులో కూడా మరొక 30 రోజుల వరకు మాత్రమే సమయం ఉంటుంది తీర్పు ఇవ్వడానికి. సో ఇట్లాంటి నిబంధనలతోటి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును డ్రాఫ్ట్ రూపంలో తీసుకొచ్చింది. సో ఇది సోమవారం రోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.